ఇక్కడ ఎంతమంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారు, అది కూడా మమ్మీ వాళ్ళు చేసే నాన్ వెజ్ రెసిపీస్కి. సో నేను ఈరోజు మా మమ్మీ చేసిన చికెన్ లివర్ కర్రీ రెసిపీ మీకు చూపించడానికి వచ్చేసాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా అనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇలా అనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇలా టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కాసేపు టమాటోస్ని కూడా మగ్గనివ్వాలి. ఇంకా అలా టమాటోస్ ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని రెండింటిని ఫ్రై చేసుకోవాలి. సో ముందుగానే లివర్ని బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని సో అలా బాయిల్ చేసి పెట్టుకున్న లివర్ని ఈ కడాయిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అలా లివర్ పీసెస్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగినంత కారం, కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు లివర్కి మంచిగా పట్టడానికి మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. సో అలా 10 minutes అయిన తర్వాత మూత తీసేసి దాంట్లో కొంచెం ధనియాల పొడి అండ్ లాస్ట్ అట్లా కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా అంతే, మమ్మీ స్టైల్లో సింపుల్గా లివర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందా? అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.